హాయ్ అండి. వెల్కమ్ టు మైక్ టీవీ డిజిటల్. నేను సతీష్ అట్ల. సైబర్ నేరాలకు సంబంధించినటువంటి వీడియో మన ఛానల్లో కూడా చేయడం జరిగింది. సో, ఆల్రెడీ చాలామంది చూస్తూ ఉన్నారు. దానికి సంబంధించి వివిధ రకాలుగా సైబర్ నేరాలు జరుగుతూ ఉన్నాయి. అంటే రకరకాలుగా ముఖ్యంగా చెప్పాలనుకుంటే మనకు రకరకాల లింక్స్ వస్తూ ఉంటాయి. వాటిని ఓపెన్ చేయగానే మన డీటెయిల్స్ అన్నీ వాళ్ళకు వెళుతూ ఉన్నాయి. దానికి సంబంధించి మన అకౌంట్లో ఉన్నటువంటి మనీ అంతా మాయమైతూ ఉంది. సో, ఇట్లా చాలా రకాలుగా ఎంతోమంది పెద్ద మొత్తంలో నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. ఆ రకంగా చూసుకుంటే తెలంగాణ దేశంలోనే ఒకటిగా ఉంది. సో, అత్యధికంగా సైబర్ నేరాల బారిన పడుతున్నటువంటి రాష్ట్రాల్లో తెలంగాణగా ఒకటిగా చెప్పొచ్చు. ఇక గడిచిన 8 నెలల్లో నేరస్తులు ఏకంగా 700 కోట్లు ఖాళీ చేశారు. సో, ఈ విధంగా ఇంకా అమ్మాయిలకు జరుగుతున్నటువంటి సైబర్ నేరాల ద్వారా జరుగుతున్నటువంటి నేరాలు ఒక రకంగా అయితే, ఈ రకంగా ఇంకొక రకంగా జరుగుతూ ఉన్నాయి. సో, వాటికి సంబంధించి పోలీసులు ఆల్రెడీ కసరత్తు చేస్తూ ఉన్నారు, కట్టడి చేస్తూ ఉన్నారు. సో, దానికంటే మేజర్‌గా వాళ్ళు చెప్తున్నది ఏందంటే, నేరం జరగకుండా ఏ విధంగా అంటే ముందస్తుగా మనం అలర్ట్‌గా ఉండే విధంగా ఉండాలి అని చెప్పి చెప్తా ఉన్నారు. ఒక్కసారి చూద్దాం. దానికి సంబంధించి ఎన్‌సీఆర్‌బీ సంస్థ గణాంకాల ప్రకారంగా ఇది ఇవ్వడం జరిగింది. సైబర్ నేరాల నివారణకు గస్తీ అన్నట్లుగా. అత్యధికంగా సైబర్ నేరాల బారిన పడుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. గడిచిన 8 నెలల కాలంలో నేరస్తులు ఏకంగా 700 కోట్లు కొల్లగొట్టారు. రోజుకో రీతిన ప్రజల ఖాతాల నుంచి డబ్బులు ఖాళీ చేస్తూ ఉన్నారు. వీరిని కట్టడి చేసేందుకు పోలీసులు సైబర్ గస్తీ పెంచనున్నారు. అంతర్జాలం మాటున మహిళలపై జరుగుతున్నటువంటి వివిధ రకాల నేరాలను నిలువరించేందుకు ఇప్పటికే దీనిని నిర్వహిస్తుండగా తాజాగా ఇతర వాటికి విస్తరించనున్నారు. ఇందులో భాగంగా సామాజిక మాధ్యమాలపై నిఘా పెంచి కొన్ని రకాల మోసాలను అడ్డుకోవాలని పోలీసులు భావిస్తూ ఉన్నారు. అయితే 2022తో పోలిస్తే 2023లో అన్ని రకాల నేరాలు 8.97% పెరగ్గా సైబర్ నేరాలు మాత్రం 17.59% పెరిగాయి. జాతీయ నేరాల నమోదు సంస్థ ఎన్‌సీఆర్‌బీ గణాంకాల ప్రకారం 2002లో దేశంలోనే అత్యధికంగా తెలంగాణలో 15,297 సైబర్ నేరాలు నమోదయ్యాయి. ఈ పరిస్థితిని గుర్తించి రాష్ట్ర పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఏర్పాటు ఉద్దేశము ఇదే. నేరాల నివారణకు, బాధితుల డబ్బు రికవరీకి ఈ బ్యూరో కృషి చేస్తూ ఉంది. అయితే నేరం జరిగిన తర్వాత దర్యాప్తు కంటే నేరం జరగకుండా ముందస్తుగా ఆపగలిగితే మేలనే ఉద్దేశంతో పోలీసులు కొత్త ప్రయత్నాలు మొదలు పెడుతున్నారు. ఈ క్రమంలోనే ఆన్లైన్లో నక్కిన సైబర్ నేరగాళ్లను వెతికి పట్టేందుకు వ్యూహం సిద్ధం చేస్తున్నారు. ఇక ఇంతకుముందు మనం అనుకున్నట్టే సో ముందే గుర్తించేలా మన ఛానల్లో చేసినటువంటి గడ్డం మల్లేష్ గారు సిఐ గారు కూడా సైబర్ క్రైమ్స్కి సంబంధించినటువంటి ఇంటర్వ్యూ చేసాం. ఒక్కసారి ఆ ఫుల్ ఇంటర్వ్యూ వీడియో చూడండి. దీనికి సంబంధించినటువంటి పూర్తిగా తను చాలా అసలు సైబర్ నేరాలు ఎలా జరుగుతున్నాయి, ఏ విధంగా అడ్డుకట్ట వేయాలి, ఎట్లా జాగ్రత్త పడాలి, ఎలాంటివి జరుగుతూ ఉంటాయి అనేటివి చాలా చక్కగా వివరించారు. సో సామాజిక మాధ్యమాల్లో నకిలీ ఖాతాల ద్వారా చేస్తున్నటువంటి మోసాలపై ప్రజల్లో చాలా వరకు అవగాహన వచ్చింది. సో దాంతో రూటు మార్చిన సైబర్ నేరగాళ్లు నకిలీ వ్యాపార సంస్థలు సృష్టిస్తున్నారు. తమ సంస్థ తరపున వ్యాపారం నిర్వహిస్తే మంచి కమిషన్ ఇస్తామని నమ్మబలికి పెట్టుబడి పేరుతో లక్షలు గుంజుతున్నారు. హోటల్ గదులు బుక్ చేస్తే మంచి కమిషన్ ఇస్తామని చెప్పి ఇటీవల నగరంలోని ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి నుంచి 20 లక్షలు కొల్లగొట్టారు. పోలీసుల దర్యాప్తులో ఈ సంస్థ ఇలానే అనేక మందిని మోసం చేసినట్లు తేలింది. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వ్యాపార ప్రకటనలపై గస్తీ పెట్టడం ద్వారా ఈ మోసాలను ముందుగానే నివారించవచ్చని చెప్పి పోలీసులు భావిస్తున్నారు. ఆన్లైన్లో ఏదైనా సంస్థ ప్రచారం మొదలు పెట్టగానే పోలీసులు దాని పుట్టుపూర్వోత్తరాలు విచారిస్తారు. నకిలీదని తేలితే నిందితులను పట్టుకోవడంతో పాటు సామాజిక మాధ్యమాల ద్వారానే ప్రజలను జాగ్రత్త పరుస్తారు. సో మనకు ఇంటర్వ్యూలో కూడా వారు చెప్పడం జరిగింది. సో అలా చాలా రకాలుగా కమిషన్ ఇస్తామని చెప్పేసి, లేకపోతే ఆన్లైన్ మీరు ఇంటి దగ్గర నుంచే ఉద్యోగం చేసి డబ్బులు సంపాదించవచ్చు, మీకు కమిషన్ వస్తాయని చెప్పేసి, లేకపోతే ఈ లింక్ క్లిక్ చేయండి, లేకపోతే సోషల్ మీడియాలో ఇట్లా ప్రమోట్ చేయండి, మీరు చాలామందికి షేర్ చేయండి అని చెప్పి రకరకాలుగా వాట్సాప్ కావచ్చు, టెలిగ్రామ్ కావచ్చు, లేకపోతే ఫేస్బుక్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, ఇన్స్టా కావచ్చు, ఏవైతే సామాజిక మాధ్యమాలు ఏ రూపంలో అయితే మీకు ఉన్నాయో అవన్నిటిని వాడే విధంగా, లేకపోతే ఫోన్ చేసి మీకు ఒక ఓటీపీ వస్తుంది, లేకపోతే కేవైసీ నంబర్ వస్తుంది, ఇట్లాంటివన్నీ చాలా రకరకాలుగా చూస్తూ ఉన్నాం. సో ఒకటి కాకపోతే ఒకటి ఇది అలర్ట్ అయినప్పుడు వాళ్ళు ఇంకొక వ్యాపారానికి వెళ్ళడం, ఇంకొక రూపంలో మోసం చేయడం, ఇట్లా అన్ని రకరకాలుగా జరుగుతూ ఉన్నాయి. సో బీ అలర్ట్, చాలా జాగ్రత్తగా ఉండి నేరము జరిగేదాకా కంటే ముందస్తుగా జరగకుండా చూసుకుంటే మేలని చెప్పి పోలీసులు చెప్తున్నారు. నిజంగా అది ప్రమాదం జరగకముందే మనం జాగ్రత్త పడితే చాలా మంచిది.